ధర్మశాస్త్రం అంటే ఒక లోతు కుమార్తెల కథ ఒకటే కాదు. ఈ పనికి మాలిన పిచ్చి కుక్కలు లాంటి పిచ్చి వెధవలు అక్కడ కూర్చున్నారు. పోయి వానికి అదే కంపు చాలా అందంగా ఉంది. అది ఏముందిరా, ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత మనుషులు ఇలా చెడిపోయారు అని దేవుడు చెప్పాడు. మనుషులు ఈ రీతిగా చెడిపోయారని, ఇంతగా దిగజారిపోయారు అన్న సంగతి దేవుడు చెప్పాడు. కానీ ఇలా చెయ్యండి అని దేవుడు చెప్పలేదు. ఇలా చేసినందుకు శభాష్ అని మెచ్చుకోలేదు. మానవుని పతనం ఎలాగుందో చూపించాడంతే. అంతేగాని నరుల కుమార్తెలు అందమైన వాళ్ళని చూసి దేవుడే మోహించినాడు, వెంటబడ్డాడు అట్లా పిచ్చి కథలు లేవు బైబిల్లో. అలాంటి కథలన్నీ రాసుకొని అమ్మాయి అందంగా ఉందని దేవుడు వెంటబడ్డాడట. ఇక చెప్పకూడని చెడ్డ చెడ్డ విషయాలు కూడా అన్నీ రాసుకున్నారు. బైబిల్లో అలాంటి లేదు. బైబిల్ పరిశుద్ధ గ్రంథము. మానవుడు పాపి అని బైబిల్ చెబుతుంది, దేవుడేమో పరిశుద్ధుడని బైబిల్ చెబుతుంది. మానవుడు పాపి అని చెప్పడానికి రుజువులే వీళ్ళందరూ కూడా. ఈ లోతు కుమార్తెలు వీళ్ళందరూ కూడా ఏంటి నిరూపణ అంటే, ఏ భేదము లేదు, మానవులందరూ పాపలు. అంతేగాని దేవుడు పాపం చేశాడని లేదు బైబిల్లో. ఆయన పరిశుద్ధుడు, 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 అతి పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే ఆయన మందిరానికి అనుకూలము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.